హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ అన్న, సేమ్ శివ స్క్వేర్ అనుకోవచ్చు. శివన్న ఈరోజు మనతో ఉన్నది శివారెడ్డి అన్న. 150 సినిమాలు పైగా ఆయన సినిమాలకి వర్క్ చేసి 8,000 స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చి ఎప్పటి నుంచో నేను 2011లో నేను అన్న దగ్గరికి ఫోటో దిగడానికి వెళ్ళాను. ఆయన వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు పర్సనల్గా అవన్నీ. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఆయన స్క్రీన్ మీద కనిపించకపోవడానికి కారణాలు, లేకపోతే ఏం జరుగుతుంది అనే మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు శివన్నతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను శివ. అన్న, నేను ఇంటర్వ్యూ చేసుకుంటున్నట్టు, నీతో నువ్వు ఇంటర్వ్యూ చేసుకుంటున్నట్టుగా నాతో నేను ఇంటర్వ్యూ ఇస్తున్నట్టుగా ఉంది. శివ శివ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అన్న, నేను 2011 అదే ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపించాను. నేను ఇందాక ఒక ఫోటో చూపించాను. చాలా చిన్న అబ్బాయి, చిన్న అన్న. ఇది ఈ సిచ్యువేషన్ అన్న, ఈ సిచ్యువేషన్ ఒకటి చెప్తాను. నేను అక్కడ చాలామంది యాక్టర్స్ ఉన్నారు. నేను అక్కడ చాలామందిని పిలవడం జరిగింది. పిలిస్తే ఎవరు పట్టించుకోలేదు, జరిగింది. నిన్ను పేరు పిలిచాను. నా శివన్న అని పిలిస్తే అక్కడ ఉన్న బౌన్సర్ పంపియని అన్నారు. అంటే నేను వచ్చి కూర్చోబెట్టంగానే దాదా ఏం కాదని ఫస్ట్ ఇక్కడ కూర్చోబెట్టుకున్నాను మీకు కూర్చోబెట్టి ఇక్కడ వద్దు అన్న, అక్కడ వద్దులే అన్న అంటే లేదని. అప్పుడు మళ్ళీ నేను కింద కూర్చున్నానని చేయి పట్టుకున్నాం. ఇలా చేయి పట్టుకోవడం కానీ, లేకపోతే అంత ఇదిగా ప్రేమగా చూపిస్తాను అని ప్రతి ఒక్కరికి. అలానే నీ మ్యాక్స్ నీతో ఉన్న ప్రతి ఒక్క ఫోటో నేను అబ్జర్వ్ చేశాను. నిన్న అందరితోనే అంతే ప్రేమగా, అంత ఇదిగా ఉంటుంటావు. ఎందుకన్నా ఇంత డౌన్ టు ఎర్త్ ఉండడం మంచిదేనా? అది నా వ్యక్తిత్వం. ఇప్పుడు ఒక ఋషి నది దగ్గర స్నానం చేస్తూ ఉంటాడు. దోషుల్లో నీళ్ళు తీసుకొని సూర్య నమస్కారం చేయబోతుంటాడు. దానిలో తేలు వస్తుంది, కుడుతుంది. కుట్టంగానే అబ్బా అంటాడు. అనగానే అది మళ్ళీ నీళ్ళలో పడిపోతుంది. అది మళ్ళీ కొట్టుకుంటూ ఉంటుంది. మళ్ళీ దాన్ని కాపాడుతాడు. మళ్ళీ కుడుతుంది, మళ్ళీ వదిలేస్తాడు, మళ్ళీ కాపాడుతాడు. అప్పుడు ఒడ్డున పోయి అతను అంటాడు, అది అట్లా కుడుతుందని తెలుసు కదా తేలు, అయినా మళ్ళీ ఎందుకు కాపాడడానికి ట్రై చేస్తున్నావు అని అంటే, కుట్టడం దాని నైజం, కాపాడడం నా నైజం అని చెప్పేసి. సో నా వ్యక్తిత్వం ఏంది, ఒక ప్రాణి చనిపోతూ ఉంటే దాన్ని కాపాడాలి, కళ్ళ ముందు చనిపోతూ ఉంటే నేను దాన్ని అలా ఎలా వదిలేస్తాను అన్నది ఈ ఋషి ఆలోచన, ఆయన మనస్తత్వం, ఆయన విధానం, ఆయన సిద్ధాంతం. కానీ తేలేంది, ఎవరు పట్టుకున్నా కూడా నన్ను ఏం చేస్తున్నాడో ఏమవుతుందో అని దాన్ని ఏంది కుట్టడమే. ఇప్పుడు దోమ మాత్రం వచ్చి ఉత్తేగా వాలేసి వెళ్ళిపోతుందా కుట్టకుండా? దాని స్టైల్ అంతే. ఇంకా అది అట్లా. నా వ్యక్తిత్వం ఏంటంటే అందరితో ప్రేమగా ఉండడం, అందరినీ అన్న అనడం, అందరినీ అక్క అనడం, అందరినీ చెల్లె అనడం, అందరితో ప్రేమగా ఉండడం, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అందరినీ గౌరవించుకుంటూ పోవడం. అది నాకెందుకో చిన్నప్పటి నుంచి వెళ్ళి మా తల్లిదండ్రుల దగ్గర వచ్చిందా ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే అట్లా అయిపోయింది. నరనరాల్లో ఆ ప్రేమగా పలకరించడం అనేది, రిక్షావాడినైనా సరే, బాగా కోటీశ్వరునైనా సరే, అదే ప్రేమతో పలకరిస్తూ ఉంటాను. అది నాకు అలవాటుతో వచ్చేసింది. ఇంకా మీరు అన్నది ఏంటంటే ఇందాక, దానివల్ల లాభం జరిగిందా చెడు జరిగిందా అంటే, మంచితనంగా ఉండడం కూడా కొన్నిసార్లు చెడే. అట్లా చాలామంది మోసం చేసిన వాళ్ళు ఉన్నారు నన్ను. అట్లా వీడు వేస్ట్ గాడు కావచ్చు, అందుకే అంత వంగి ఉంటాడు. ఏదైనా గొప్పోడైతే స్టైల్గా ఇలా ఉంటాడు కదా, ఉంటాడు. లేదా కూర్చోమని వస్తున్నా, ఎవరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిండా, శివనా? ఓకే కూర్చోమని చెప్పు, నేను వస్తున్నా. ఇంకేంటి ఇట్లా ఉండొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ చేద్దాం, నాకు చిన్న కాల్ ఉంది మాట్లాడాలి, ఇవి ఉండవు. ఇందాక వేసుకొచ్చిన టీషర్ట్ అది వద్దులే అండి అన్న అనేసరికి వెంటనే ఇక్కడనే నిలబడి టక్కన మార్చేసుకున్నా 1 సెకండ్లో. దానికి నేను బిల్డప్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. గ్రీన్ రూమ్ ఎక్కడుంది, సో మేకప్ రూమ్లోకి వెళ్ళి మార్చుకొని వస్తా అని చెప్పేసి పోవచ్చు. నువ్వు వాటి తిరిగి మేకప్ రూమ్లో ఎవరన్నా ఉన్నారా లేరా అని చూసి వచ్చేంతలోపు నేను మార్చుకొని వచ్చి కూర్చున్నాను. అది నా వ్యక్తిత్వం. దీనివల్ల వీడు వేస్ట్ కాడు అనుకునే వాళ్ళు ఉన్నారు. దీన్ని అర్థం చేసుకునే మంచితనం ఉన్న వాళ్ళు నాలాగా చాలా మంది ఉంటారు కదా, కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉంటారు మంచితనం ఉన్న వాళ్ళు కూడా. వాళ్ళకేమో అరే మంచోడు, మంచితనం ఉంది అనేది ఒకటి వాళ్ళు అభినందిస్తుంటారు, వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటారు. కొంచెం నెగిటివ్ వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు, కొంచెం నెగిటివ్ థింగ్స్ ఉన్న వాళ్ళు
వీడు వేస్ట్ కాడు అనుకుంటా అందుకే ఎట్లా అంటారు. ఇప్పుడు లొకేషన్లో సపోజ్ మన అద్దం మనమే తీసుకొని మనం చేసుకుంటూ ఉంటే అసిస్టెంట్ లేడు అనుకోండి, అది చిన్న ఆర్టిస్ట్ అని అనుకుంటారు. అసిస్టెంట్ ఉండి అది వాడు అన్నోన్ పర్సన్ అయినా సరే ఓ 3-4 ఉండేసరికి అబ్బో అని చూస్తుంటే చేతులు కట్టుకొని. అసిస్టెంట్ డైరెక్టర్ల మర్యాదలు కూడా అలాగే ఉంటాయి. అసిస్టెంట్లు, మేకప్ మ్యాన్లు, సెటప్, కాస్ట్యూమర్ అది ఉన్న వాళ్ళకేమో వాళ్ళ మాట్లాడే విధానం వేరే విధంగా ఉంటుంది. అసిస్టెంట్ లేడు, మేకప్ మ్యాన్ లేడు, తనే వచ్చాడు, తనే దిగాడు, తనే కార్ దిగాడు, తనే మేకప్ వేసుకుంటున్నాడు అంటే తన మర్యాదకి తనకిచ్చే మర్యాద వేరే విధంగా. ఇవి అందరూ చేయరు అట్లా. అందరు అసిస్టెంట్ డైరెక్టర్లు అట్లా కాదు, అందరు జనాలు అట్లా కాదు, అందరూ పెద్దవాళ్ళు అట్లా కాదు. ఇవి కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ 2 విధాలుగా ఉంటాయి, 2 బాణాలు ఉంటాయి. అంటే గుచ్చుకునే బాణం ఉంటుంది, మెత్తగా తగిలే బాణం ఉంటుంది, 2 ఉంటాయి. దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి. ఇక ఏదేమైనా మన వ్యక్తిత్వాన్ని అయితే ఎవరు మనం మార్చుకోలేం కదా. సో కాబట్టి నా మంచితనం అది, నా ప్రేమ గుణం అది. మీరు అన్నట్టుగా పక్కన పెట్టి అన్న శివన్న అని మీరు పబ్లిక్ నాకు ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నాకు తెలుస్తుంది. నేను అన్ని ఏళ్ల క్రితం కూడా నేను అంత పద్ధతిగా అంత ప్రేమగా ఉన్నాను. ఎందుకంటే నేను చాలా కష్టపడి వచ్చాను భయ్య. లిఫ్ట్ అడిగితే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు, అన్నం అడిగితే కరెక్ట్గా దొరికేది కాదు, ఎక్కడ పోయి నిలబడాలి, ఎవరింట్లో తినాలి, ఎవరింట్లో ఉండాలి, ఎవరి దగ్గరికి వెళ్తే అన్నం దొరుకుద్ది అనే టైప్లో కష్టాలలోకి మునిగిపోయినాను మా నాన్న చనిపోయిన తర్వాత. సో అక్కడి నుంచి వెళ్ళి కష్టపడుతూ మళ్ళీ ఒక సామ్రాజ్యాన్ని సంపాదించుకున్నాక అప్పుడు నేను అనుకున్నాను, నేను మాత్రం అలా ఉండొద్దు, నన్ను ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఇవ్వాలి, నన్ను ఎవరైనా సహాయం అడిగితే చేయాలి, ఉన్నా లేకున్నా అప్పటికైనా చేస్తా, ఇట్లా ఈ టైపులో వ్యక్తిత్వంతో వెళ్ళిపోయాను అనమాట. అంటే ఒక మేబీ ఒక 12 years 10 years బ్యాక్ అనుకుంటాను, ఇండస్ట్రీలో ఒక చిన్న ఏదైనా క్యారెక్టర్స్ చేసుకుందామని చెప్పేసి 2 అక్క చెల్లెలు వచ్చారు. సో చాలా బాగుంటారు 2 అమ్మాయిలు. వాళ్ళ అక్క చెల్లెలు వస్తే ఇది యాక్చువల్లీ నేను చేసిన హెల్ప్ మర్చిపోయాను. ఈ మధ్య ఇంటర్వ్యూలో నాకెవరో పంపించారు, నాకు తెలిసి జబర్దస్త్ రాకేష్ అనుకుంటా, రాకింగ్ రాకేష్ వాడు పంపించినాడు. సో వాడు అందుకన్నా తమ్ముళ్ళలాగా నాకు బాగా క్లోజ్ అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్. సో తను కూడా మీలాగే హనుమకొండలో నేను ఒక స్టేజ్ మీద ప్రోగ్రాంలో కూర్చున్నప్పుడు నా ముందట డ్యాన్స్ చేయాలని, తన పర్ఫార్మెన్స్ చూపెట్టాలని వాళ్ళ అమ్మ రాకింగ్ రాకేష్ చాలా ప్రయత్నం చేశాడు. ఆఖరికి నా ముందు తను డ్యాన్స్ చేశాడు. అది చూసి నేను తట్టుకోలేక, అరే భలే చేస్తున్నావే, పాపం కాళ్ళకి షూ లేవు, షూ లేకుండా ఇంత బాగా డ్యాన్స్ చేశాడు, షూ ఉంటే ఇంకా బాగా డ్యాన్స్ చేసేవాడు కదా అని చెప్పేసి అది చెక్కల స్టేజ్ అనమాట. సో తనకు నొప్పి కలిగి ఉంటుంది, పిల్లోడు చాలా చిన్న పిల్లోడు అని షూ కొనుక్కోమని డబ్బులు ఇచ్చా. సో ఇవన్నీ గుర్తొస్తున్నాయి మీరు చెప్తా ఉంటే. సో అట్లాగే తాగుబోతు రమేష్ ఎన్టీపీసీలో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, అద్దాల అంటే లోపల డిన్నర్ చేస్తున్నాను, ప్రోగ్రామ్ అయిపోయి వెళ్ళి కూర్చొని డిన్నర్ చేస్తున్నాను. గ్లాస్ ఉందన్నమాట, క్లోజ్డ్ గ్లాస్. ఆ గ్లాస్ దగ్గరికి వచ్చేసి ఇట్లా పెట్టి నేను కనబడకపోతే ఇట్లా 2 చేతులు ఇట్లా పెట్టేసి ఆ లైటింగ్కి ఇట్లా చూస్తున్నాడు. చూస్తుంటే ఆ పిల్లోడు చూడు భలే గమ్మత్తుగా చూస్తున్నాడు అని అటు చూసి నవ్వంగానే ఇట్లా అన్నాడు, దా లోపలరా అని చెప్పేసి మా మేకప్ మ్యాన్కి శివ అని ఉంటాడు, ఆయన పేరు కూడా శివనే, శివని తీసుకురా మా అబ్బాయిని అని తీసుకొచ్చాడు. అది కూడా నాకు తాగుబోతు రమేష్ చెప్తేనే తెలిసింది. ఈ రాకింగ్ రాకేష్ కూడా నాకు చెప్తేనే తెలిసింది. ఇప్పుడు రీసెంట్ గా నేను చెప్పబోయేది ఏంటంటే ఆ 2 అమ్మాయిల గురించి. ఆ అమ్మాయిలది కూడా నేను ఇంటర్వ్యూ చూస్తే ఆ అమ్మాయి ఇంటర్వ్యూ నాకు పంపించాడు రాకేష్, అన్నా నువ్వు చేసిన మంచితనం చూడన్నా. అది చూసి నేను షాక్ అయినా. ఓ అయితే ఏమైందంటే ఒక వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తే వాళ్ళిద్దరిని ట్రాప్ చేసేసి పెట్టేశాడనమాట. సో వాళ్ళు ఏంటంటే సినిమా అవకాశాల కోసం వచ్చారు పాపం. సో అప్పుడు తనకి ఆనందం సినిమా అప్పుడు నేను అన్నయ్య అని మాట్లాడుతా ఉంటే, ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే మాట్లాడతారా అన్న, ఎప్పుడైనా కలుస్తారా అన్న అంటే తప్పకుండానమ్మా అని చెప్పేసి నెంబర్ ఇచ్చా. ఆ నెంబర్ గుర్తుపెట్టుకొని ఆమె ఫోన్ రాసుకొని ఉన్నట్టుంది, ఫోన్ చేసింది. అది కూడా దొంగతనంగా. ఆ ఇంటర్వ్యూ చూస్తే మీకు తెలిసిపోతుంది. అదంతా మొత్తం నేను చెప్పాలంటే కష్టం అవుతుంది మనకు. అయితే ఫోన్ చేస్తే వెంటనే ఏంటమ్మా అంటే ఇట్లా వచ్చాము, ఇక్కడిక్కడ ఉన్నాము, మాకు ప్రాబ్లంలో ఉన్నట్టు అనిపిస్తుంది, డౌట్ వస్తుంది అని అంటే, ఏం పర్లేదమ్మా మీరు హ్యాపీగా రండి, ఎవరన్నా ఆపితే నా పేరు చెప్పండి, అది ఇది ఎక్కడున్నారు మీరు, ఒక పని చేయండి, అప్పుడే సైలెంట్గా దిగేసి అక్కడ ఏదైనా ఆటోనో గీటోనో తీసుకొని రండి. ఇప్పుడు క్యాబ్లో చేపలు లేవు, 12 సంవత్సరాల కింద లేవు, ఆటో తీసుకొని రండి అని చెప్పేసి అంటే ఆటో తీసుకొని వాళ్ళు మా ఇంటికి వచ్చారు. నేను మౌలాల్లో ఉండేది అప్పుడు. సో అప్పుడు వచ్చి
నా దగ్గరకు వచ్చి ఇక మీద పడి ఏడ్చుడు మొదలు పెట్టాను. ఏంటంటే అప్పుడు చెప్తున్నారు ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎంత డేంజర్ సిచ్యువేషన్లు ఉన్నారు, ఎంత నాకు గనక ఆ అమ్మాయి ఫోన్ గనక ఆ క్షణంలో చెయ్యకపోయి ఉంటే ఇంకో అర్ధగంట గంట తర్వాత వాళ్ళ లైఫ్ ఇంకా డిఫరెంట్గా ఉండేది, నరకం ఉండేది. ఆ క్షణంలో తను తీసుకున్న డిసిజన్, తను నాకు కాల్ చేయడము, నేను 3-4 డేస్ మా ఇంట్లో, నేను బ్యాచిలర్ని, ఒకటే మంచం ఉండేది, బెడ్. ఆ ఒక్క బెడ్ మీద వాళ్ళిద్దరు అక్క చెల్లెని పడుకోబెట్టి నేను కింద పడుకునేవాడిని ఆ 4 రోజులు. వాళ్ళు వద్దన్నా మీరు పైన పడుకోండి, మీ ఇల్లు ఇది, మీ నేను ఏమైనా కట్టుకున్నా, నా సొంత ఇల్లు ఇది, నేను రెంట్కే ఉంటున్నా. అప్పుడు ఎంత 800 ఎంతో రెంట్, అది 500 రెంట్, 500 రూపీస్ 800 రూపీస్ రెంట్. నేను అప్పుడు వాళ్ళకు నేనే వండి వంట చేసి పెట్టేది. లేదంటే బావర్చి, మాకు అప్పుడు దగ్గర మౌలాలి నుంచి RT6 రోడ్కు డైరెక్ట్గా పోయి బావర్చిలో నుంచి మా తమ్ముడిని సంపత్ బిర్యానీ తీసుకురమ్మని చెప్పేసి బిర్యానీ తినేది. అదే మిగిలింది మళ్ళీ సాయంత్రం తినేది వాళ్ళం. సో అట్లా నేను వాళ్ళను సేవ్ చేశాను. అది ఇంటర్వ్యూ చూసి హెల్ప్ చేసినప్పుడు నాకు ఏమనిపించలేదు, కానీ ఆ ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి చెప్తా ఉంటే నా కళ్ళంబడి నీళ్ళు వచ్చినాయి. బట్ దేవుడి దయ వల్ల ఒక అమ్మాయికి, ఒక అమ్మాయి కాదు, 2 అమ్మాయిలకి, అక్క చెల్లెలకి హెల్ప్ చేశాను. ఇప్పుడు హ్యాపీగా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఇంకొక అమ్మాయి జాబ్ చేస్తూ ఉంది, హ్యాపీగా ఉన్నారు. సో నా వల్ల ఇది జరిగింది చాలు అనుకున్నాను. అట్లా చాలామంది అమెరికా ఎంబసీలో ఫోన్లు గీన్లు అన్నీ తీసేసుకుంటారు కదా, బయటనే పెట్టాలి. లోపలికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి 5000 కట్టడం సంథింగ్ ఏదో మర్చిపోయిందంట. నేను వెంటనే నా జోబులో నుంచి తీసాను. ఏడుస్తూ ఉంది ఆ అమ్మాయి. ఏడుస్తూ ఉంటే ఇచ్చాను. సార్ మీ ఫోన్ నెంబర్ కానీ మీ అడ్రస్ కానీ ఇవ్వండి, నేను మళ్ళీ మనీ ఆర్డర్ చేస్తాను, మీ అకౌంట్కి వేస్తాను అంటే, నాకు అంత సీన్ లేదమ్మా, మీరు హ్యాపీగా మీరు జాబ్ తెచ్చుకొని మీరు మంచిగా వీసా దొరికి దేవుడి దయ వల్ల అమెరికాకి వెళ్ళిపోయాను. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత నేను ప్రోగ్రామ్కి వెళ్తే అమెరికాలో సార్ అని చెప్పేసి అందరినీ జరుపుకుంటూ వచ్చింది. గుర్తుపట్టారా అంటే, లేదమ్మా అంటే, సార్ మీరు ఆ ఎంబసీలో నాకు అమౌంట్ హెల్ప్ చేశారు, ఆ రోజు నాకు వీసా వచ్చింది, మళ్ళీ మిమ్మల్ని కలుద్దామంటే మీరు బయట కనపడలేదు, బయటకు వచ్చిన తర్వాత సో నేను జాబ్ తెచ్చుకున్నాను, పెళ్ళయింది నాకు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ పరిచయం చెప్పేసి ఎంత ఆనందంగా తను మాట్లాడు. ఆమె ఎంత ఆనందపడుతుంది, అందుకంటే రెట్టింపు ఆనందం నాకు. అప్పుడు నేను ఆ 5000 ఇవ్వడం వల్ల ఆమె అమెరికా వీసా రావడం అయింది, ఆమె జాబ్ దొరకడం అయింది, అన్నీ అవ్వడం అయింది. ఇంకొక గమ్మత్ ఏంటంటే, ఇవ్వడం వల్ల అంటే గుర్తొచ్చింది, మా కళాకారులు, సింగర్స్, నేను రెగ్యులర్గా తీసుకుపోయి ఆర్టిస్టులు, జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే సింగర్స్ కావచ్చు, యాంకర్స్ కావచ్చు, నా చేతులతో డబ్బులు తీసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందని ఒక సెంటిమెంట్. ఆ న్యూ ఇయర్కి, ఇప్పుడు మన 31st న్యూ ఇయర్కి నీ దగ్గర వర్క్ ఉంటే చూడండి, మీతో ప్రోగ్రామ్ వచ్చేటట్టు చూడండి మీరు, లేదా కావాలని ఒక 1 రూపీ అని ఇవ్వండి, 2 రూపీస్, ఒక 5 రూపీస్ అని, 1000 అని ఇవ్వండి, 10,000, ఇట్లా ఏదో ఒకటి నా చేతులతో తీసుకోవాలని వాళ్ళ కోరిక అనమాట, మంచి జరుగుతుందని. సో ఇట్లా ఈ విధంగా రకరకాలుగా ఉంది. కానీ నాకు మంచి చేసే వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఎక్కడున్నారా నాకు అర్థం కావట్లేదు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడగకముందే నేనే అడుగుతాను. ఇన్ని మంచితనాలు, ఇవి జస్ట్ నేను చెప్పింది యాడ్ అనమాట. నిర్మా చిన్న యాడ్ వస్తుంది కదా, ఏం రావయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఏమీ లేదు, మా ఇంటికి గొడసావిడికి పైకప్పులు తేతాయి, అట్లా చిన్న యాడ్ వచ్చిపోతుంది కదా. సినిమా 2.5 గంటల సినిమా, 5 minutes లేదా 1 minute యాడ్. నేను చెప్పింది యాడ్. సినిమా చాలా ఉంది. ఇలాంటి హెల్ప్లు ఎన్ని నేను దెబ్బ తినుకుంటూ కూడా ఇంకొకరికి హెల్ప్ చేసుకుంటూ, యాక్చువల్లీ అదే 70 లక్షల దాకా ఏదో ఒక ఫ్రెండ్ నమ్మి మోసపోయింది ఏదో ఉందంట, ఏందన్నా? అవునండి, అతను కూడా చాలా బాబాయ్ అని నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు. నేను ఏ ప్రాపర్టీ చూసినా కూడా అది వద్దు బాగాలేదు, ఇది వద్దు బాగాలేదు, అది అని, ఆఖరికి వాళ్ళ నాన్నని కూడా తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళ నాన్న కూడా ఇది బాగాలేదు, అది బాగాలేదు అని చెప్పేసి అది. ఈరోజు ఆ ప్రాపర్టీస్ నేను ఎంత తక్కువ అమౌంట్లో నాకు అప్పుడు దొరికిందంటే, అంత తక్కువ అమౌంట్లో దొరికింది, దాన్ని వద్దని చెప్పేసి వదిలేపించి అన్నీ అట్లనే వదిలేపిస్తే ఈరోజు అవి ఒక్కొక్కటి 50 కోట్లు 100 కోట్లు అట్లాంటి ప్రాపర్టీస్ అవి. ఈవెన్ మణికొండలోనే 2 acres 11 lakhsకే ఇస్తామన్నారు. మణికొండలో 2 acres 11 lakhsకి ఇస్తామన్నారు. దాంట్లో ఇప్పుడు విల్లాలు కట్టినారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టినారు. ఒక పక్కకంతా అపార్ట్మెంట్స్, ఒక పక్కకంతా విల్లాస్. అందులో ఒక 20 విల్లాలు వచ్చినా కూడా నా వంతుకి, ఆ 2 acresకి 20 విల్లాలు వచ్చినా కూడా ఒక్కొక్క విల్లా 15 కోట్లు. చూడండి, పోనీ 10 విల్లాలు వచ్చినా 100 కోట్లు, ఎంత హ్యాపీగా ఉండేవాడిని. అయితే రాసి పెట్టుంటే వస్తుంది, రాసి పెట్టలేకపోతే, కానీ ఇట్లాంటి వాళ్ళు దుర్మార్గులు మంచి వాళ్ళను
చూసి అట్లా మోసం చేయడం ఎందుకు? ఆ రోజు నా దగ్గర ఆ డబ్బులు లాక్కోపోయి ఉంటే, అంత మోసం చేయకపోయి ఉంటే, ఆయన తీసుకెళ్ళకపోయి ఉంటే, ఆ డబ్బులతో నేనేదో ఒక ప్రాపర్టీ కొనుక్కునేవాని. ఇప్పుడు ఆయన ఆ డబ్బులు ఇవ్వలేదు, ఆ డబ్బులు నా దగ్గర ఉండే నేను ఏదైనా ప్రాపర్టీ మీద పెట్టేవాడిని, ఈరోజు అది నాకు మంచి అమౌంట్ను చేసి పెట్టేది. అది అంటే ఇప్పుడు ఇప్పటికీ ఇవ్వలేదు అతను. ఇవ్వలేదా? చూస్తా సంపాదించుకున్నావు పోనీ? నేనేం సంపాదించు వాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకో గమ్మత్ ఏంటంటే, తను ఏదైతే ప్రాపర్టీ ఇంకొకటి మాదాపూర్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గరనే, మాదాపూర్ చాలా 450 గజాలు ఎంతనో, అది మంచి ప్రాపర్టీ. దానికి ఆల్రెడీ 35 lakhs అడ్వాన్స్ ఇచ్చేసా. దాన్ని ఏమంటారు, అది ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదో ఉంటుంది, ఆ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అది ఉందేమో అడుగు అని అన్నాడు. నేను అడిగితే ఆ పెద్ద మనిషి అన్నాడు, ఉంది ఇస్తాను అన్నాడు. సరే రేపు వస్తాము అని అన్న తర్వాత మళ్ళీ వస్తున్నాం, ఉండకపోవచ్చు అది ఇదని నెగిటివ్ కామెంట్స్ అనమాట. సరే ఏదైతే రేపు ఇస్తానన్నాడు, రేపు చూద్దాంలే అని. ఆ నెక్స్ట్ డే వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్తే తను మరి బాగా బిజీ పర్సన్ నాకు తెలిసి. అప్పుడు మనకేమనిపించింది, వీడు అన్నదే కావచ్చేమో, ఆయన రేపిస్తా అన్నాడు ఇవ్వట్లేదు అని అనుకుంటున్నాం. కానీ ఆయనకున్న బిజీకి రేపు కాదు కదా, ఆయన వారం రోజులు నెల రోజులు ఎత్తికినా కూడా, ఎందుకంటే ఆయనకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆయనకి ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆయనకి అది స్లిప్ ఎడబెట్టినో దొరకలేదు. ఆయన లేదమ్మా దొరకలేదు, నేను చూస్తానమ్మా, తప్పకుండా చేస్తాను, నీకు అన్నీ చూపించిన తర్వాత తీసుకుందు కానీ, లేదంటే నీ డబ్బులు నువ్వు తీసుకుందు కానీ అంటే, ఇక వీడు లేదు తీసుకో, డబ్బులు తీసుకో. ఇక నేను ఆఖరికి అడిగేసా, సార్ నా డబ్బులు నాకు ఇవ్వండి, నేను వేరే ఏదో చిన్నది వచ్చింది తక్కువలో, అది తీసుకుంటాను సార్, ఇంకా ఇంత పెద్దది వద్దులేండి అది ఇదని అంటే, సరేనమ్మా అని చెప్పేసి అన్నట్టు. ఆయన నాకు పెద్ద వీరాభిమాని అంట. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి పోయి కూర్చున్న తర్వాత డ్రై ఫ్రూట్స్, బ్రేక్ఫాస్ట్ అన్నీ పెట్టి, అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచేసి, శివారెడ్డి వచ్చాడు అని, మా ఇంట్లో వాళ్ళందరూ మేము పెద్ద ఫ్యాను, నువ్వు మా ప్రాపర్టీ కొంటావేమో అని చాలా ఆనందంగా ఉండే, బట్ కొనకపోయినా సరే నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వి, మా ఇంటికి వచ్చావు, అది చాలు అని చెప్పేసి యాస్టీస్గా నేను ఇచ్చిన అమౌంట్ యాస్టీస్గా తీసుకొచ్చి సంచిలో అట్లా టేబుల్ మీద పెట్టాడండి. నేను షాక్, ఎంత కట్ చేసుకొని ఇస్తాడో, లేకపోతే సగం ఈ రోజు ఇచ్చి సగం మళ్ళీ ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత అంటాడేమో అని అనుకున్నాను. ఏమీ లేదు, ఇచ్చాడు. ఇప్పటి వరకు కూడా తను నా బెస్ట్ ఫ్రెండ్, అంత పెద్ద మనిషి. ప్రతి పండక్కి, ప్రతి విషయంలో, వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, ఆయన మా ఇంటికి రావాల్సిందే వాళ్ళ ఫ్యామిలీతో, నేను వాళ్ళ ఇంటికి ఫ్యామిలీతో వెళ్ళాల్సిందే. సరదాకైనా సరే రామ్మా ఏం చేస్తున్నావు అని అంటే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటాను. అంత మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గర ప్రాపర్టీ కొననీయకుండా చేశాడు. ఈ పక్క వాళ్ళు వీడు దూరం అయ్యాడు, కానీ ఆ ప్రాపర్టీ ఎవరైతే నేను కొనకుండా వదిలేశానో అతను మాత్రం నాకు ఇంకా దగ్గరనే ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, హరీష్ గాంధీ అని, చాలా మంచి వ్యక్తి. అని నువ్వు మామూలు పక్క వాళ్ళ మాటలు వింటూ ఉంటావా ఎక్కువ? నేను చెడు చెప్పేది నేను అబ్జర్వ్ చేసి రిసీవ్ చేసుకుంటానా. అంటే ఇప్పుడు ఆయన మంచోడు కాదు అని నువ్వు చెప్పావు అనుకో, అవునా కాదా అని అబ్జర్వ్ చేస్తూ ఉంటా, అంతేగాని వెంటనే నేను ఇది గాను. మంచి చెప్తే మాత్రం వెంటనే వింటా, రిసీవ్ చేసుకుంటా. మరి ఇప్పుడు వీడు చేసింది చెడే కదా అంటే, అప్పుడు అంత లోకజ్ఞానం లేదు నాకు. ఎందుకంటే బాగా బిజీ అప్పుడు, విపరీతమైన పరుగులు ఉరుగులు ఉండే, చాలా అడవిడి ఉండే లైఫ్. సో అప్పటికి ఇంకా నాకు పెళ్లి కాలేదు, చెప్పేవాళ్ళు లేరు, అమ్మ అన్నలు అందరూ దూరంగా ఉన్నారు, నేను ఒక్కడనే హైదరాబాద్లో బతుకుతున్నా. సో చుట్టుపక్కల ఎవరు లేరు, తక్కువ ఏజ్లో ఫేము ఇవన్నీ వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. అట్లా బాగా డబ్బు వృధా అయిపోయింది. ఫ్రెండ్ సర్కిల్లో కూడా బాగా ఖర్చులు పెట్టేశాను, విపరీతంగా ఇచ్చేశాను, అట్లా చాలా దారుణంగా చల్లేసా డబ్బులు. ఇప్పుడు తెలుస్తుంది కదన్నా? అబ్బో, ఇప్పుడు తెలుసుడు కాదు అసలు, ప్రతి రూపాయి విలువ తెలుస్తుంది, ప్రతి పావుల విలువ తెలుస్తుంది.